దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ లోకంలో నడుస్తూ ఉంటాం. కొన్ని అచీవ్మెంట్స్ మన ముందు ఉంటాయి, కొన్ని గోల్స్ ఉంటాయి, కొన్ని ఎయిమ్స్ ఉంటాయి ప్రతి మనిషికి. వాటిని సాధించడానికి తగిన సామర్థ్యం కూడా అవసరమండి. బలము కావాలి. మనం వాటిని సాధించాలి అంటే శక్తి కావాలి, జ్ఞానం కావాలి, తగినటువంటి ఏర్పాట్లు మనకు కావాలి, అవస్థాపన సౌకర్యాలు కావాలి. రకరకాలుగా అన్నీ సహకరిస్తేనే మనం ఏదైనా సాధించగలం. ప్రియమైనటువంటి ప్రజలారా, కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను బలహీనుడిని, ఎన్నిక లేని వాడిని, నా వలన ఏం కాదు, నా పరిస్థితి ఇంటే, నా బ్రతికి ఇదే, ఇక నేను ఓడిపోయిన వాడిని, పడిపోయిన వాడిని, చెడిపోయిన వాడిని, ఇక ఇట్లా నేను జీవించాల్సిందే అని నిరాశలోకి, నిట్టూర్పులోకి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, బలమును అనుగ్రహించువాడు దేవుడేనంట. నీకు బలమును ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 68వ కీర్తన 28వ చరణం మనం చూసినట్లయితే దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుచూ ఉన్నారు. నీ దేవుడు నీకు బలము గలుగ నియమించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు బలహీనుడిని నువ్వు అనుకుంటున్నావా? శక్తిహీనుడు అని నువ్వు అనుకుంటున్నావా? బుద్ధిహీనుడు అని నువ్వు అనుకుంటున్నావా? ఓడిపోయిన వాడిని, పడిపోయిన వాడిని, చెడిపోయిన వాడిని, ఎందుకు కొరగానటువంటి వాడిని, నా వలన ఉపయోగం లేదు, అటు ఇంట్లో వాళ్ళకి ఉపయోగం లేదు, ఇటు సమాజంలో ఉపయోగం లేదు, నేను ఇలా అయిపోయానేంటని నువ్వు దిగులుతో, చింతతో, వేదనతో ఉంటూ ఉన్నావా సహోదరి, సహోదరుడా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. నీకు బలము కలుగా నియమించి ఉన్నాడు. నీకు బలమును ఆయన అనుగ్రహించబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకొనండి, నిబ్బరము కలిగి ఉండండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మీరు విశ్వాసం ఉంచగలిగితే ఆయన మీకు బలమును కలుగ చేయబోతున్నాడు. ఆయన మీకు బలమును కలుగు చేయబోతున్నాడు. ఆయన మీకు బలమును కలుగ చేసి బలవంతులుగా మిమ్మల్ని మార్చబోతున్నాడు. ప్రియులారా, ఏ విషయంలో అయితే మీరు ఓడిపోయి ఉన్నారో, ఏ విషయంలో అయితే మీరు పడిపోయి ఉన్నారో, ఏ విషయాన్ని అయితే నువ్వు జయించలేక ఉన్నావో, ఏ విషయంలో పదే 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 నువ్వు పడిపోయి దాని చేత పట్టబడి బంధించబడి ఉన్నావో, దానిలో నుంచి నీకు విడుదల కలిగించుటకు నీకు బలమును కలుగ చేయబోతున్నాడు. సహోదరి, సహోదరుడా, నీకు బలమును కలుగ చేయబోతున్నాడు. నీకు బలమునిచ్చి, శక్తినిచ్చి దాని మీద జయాన్ని ఇవ్వబోతున్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. విశ్వాసం ఉంచండి, విశ్వాసం ఉంచండి. ఈ దినమనే ప్రార్థన చేయండి. ప్రభువా, నేను బలము లేని వాడిని, శక్తి లేని వాడిని, జ్ఞానహీనుడను, పడిపోయినటువంటి వాడిని, పట్టబడినటువంటి వాడిని, బంధించబడినటువంటి వాడిని, నాకు బలమును దయచేయి ప్రభువా, నాకు బలమును అనుగ్రహించుటకు నువ్వు సిద్ధముగా ఉన్నావని విన్నాను. ఆ బలముతో నన్ను నింపని హృదయపూర్వకంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు బలము కలుగా నియమించి ఉన్నాడు. ఓ సహోదరి, సహోదరుడా, ఈ దినము నుంచి దేవుడు నీకు బలమును కలుగ చేయబోతున్నాడు. ఈ క్షణము నుంచి దేవుడు నీకు బలము కలుగు చేసి బలవంతుడిగా మార్చి జయించే శక్తిని నీకు అనుగ్రహించి పోరాట పటిమతో నిన్ను నింపి విజయ తీరాలకు మిమ్మల్ని చేర్చబోతున్నాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ